వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ దారుణాలకు అడ్డుకట్టపడడం లేదు. అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని సి టీమ్స్ పోలీస్ డిపార్ట్మెంటు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మాయమాటలకు మోసపోతున్నారు కొందరు యువతులు. తాజాగా బాచుపల్లిలోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో దారుణం చోటు చేసుకున్నది. తోటి విద్యార్థినిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితురాలతో చనువుగా ఉన్న ఆశీస్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు బాధితురాలు అంటుంది. ఏడాది నుంచి ఆశీస్ అఘాయిత్యం చేస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆశీస్తో పాటు ప్రవీణ్ అనే వ్యక్తి తనపై మిస్బిహేవ్ చేసినట్టు ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు బాచుపల్లి పోలీసులు తెలిపారు. బాధితురాలు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఇరువురు యువకులు సహా విద్యార్థులుగా గుర్తించారు. సో ఇదే అంశానికి మనతో పాటు చర్చించడానికి సదరు యువతి కూడా మన ఆఫీస్లో ఉన్నది. అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎలా పరిచయం, ఎప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యారు అనే విషయాల్ని మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు కాలేజ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను కాలేజ్లో 2023లో జాయిన్ అయ్యానండి. ఈ ఆశీష్ అనే వ్యక్తి నాకు 2024లో పరిచయము, ఆగస్టులో పరిచయం మా ఇద్దరికి ఇన్స్టాగ్రామ్ ద్వారా. అయితే కలిసిన 2 రోజులకే ప్రపోజ్ చేయడం జరిగింది. ఎలా పరిచయం? ఇన్స్టాగ్రామ్ ద్వారా. ఇన్స్టాగ్రామ్ అంటే మీకు సేమ్ కాలేజ్ అని తెలుసా? సేమ్ కాలేజ్ అని తెలుసు. ఓకే, మా బ్రాంచ్ అనుకుని నేను రిక్వెస్ట్ పెట్టానండి. మీరే రిక్వెస్ట్ పెట్టారా? ఓకే. తర్వాత 2 రోజులకే నాకు ప్రపోజ్ చేయడం జరిగిందండి. తర్వాత 1 వీకే నేను మ్యానిపులేట్ చేసి నువ్వు నో చెప్తే రీజన్ చెప్పాలి, నాకు ఎస్ చెప్తే నేనేం అడగను, నిన్ను నో చెప్తే మాత్రం రీజన్ చెప్పాలని ఇరిటేట్ చేసి నన్ను 1 వీక్లో యాక్సెప్ట్ చేసేలాగా చేశాడండి. అంటే ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ పోయింది, మెసేజ్ల త్రూనా, మళ్ళీ మీ నెంబర్ ఎట్లా వెళ్ళింది అతను? ఫస్ట్ కమ్యూనికేట్ అయ్యాడండి ఇన్స్టాగ్రామ్ ద్వారా. తర్వాత ఒక రోజు కలుద్దాం అనుకున్నాము. కలిసిన 2 రోజులకే ప్రపోజ్ చేశాడండి. తర్వాత అక్టోబర్లో మేము ఫిజికల్గా కలవడం జరిగింది. ఫిజికల్గా కలవకపోతే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా అవదని నన్ను ఫోర్స్ చేసి ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళేలాగా చేశాడండి. అది క్లాస్ రూమ్లోనే. మళ్ళీ చెప్పండి అమ్మా, మీ కూతురు మీరు మంచి చదువుకొని మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ విఎన్ఆర్ కాలేజ్లో చేర్పించారు. సో అమ్మాయి ఎప్పుడు పంపించారు, ఎట్లా పంపించారు? అమ్మాయి మీతో పాటు ఉంటుందా? లేదండి, పాప నాతో పాటు ఉండదు. మా అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉంటారు, మేము వేరే చోటు ఉంటాము. పాపని ఇక్కడ సీట్ వచ్చిందని జాయిన్ చేసామండి. పాపతో పాటు మేము ఉన్నాం. అమ్మమ్మ తాతయ్య ఉంటారు. కాలేజీకి వెళ్ళి రావడం కానీ అంతా వాళ్ళే. అయితే ఈ విషయం గురించి నాకు తెలిసింది. ఎప్పుడు తెలిసిందంటే ఈ 2026 ఫిబ్రవరి 17వ తారీఖు పాప సూసైడ్ అటెంప్ట్ చేసిందని కాల్ వచ్చింది. ఎవరు చేశారు? పాప చేసింది సార్. అంటే తర్వాత మమ్మీ డాడీ కూడా చేశారు. ఫస్ట్ పాప చేసింది. మమ్మీ నాకు ఇంకా బతకాలని లేదు, లాస్ట్ మాట్లాడాలనుకుంటున్నానని చెప్పేసి, ఎందుకమ్మా ఏంది అలా అంటున్నావు, నాకు కంగారేసింది. కంగారేసి ఏంది అట్లా అంటున్నావు, ఏంది అసలు ఏం జరుగుతుంది ఏందని నేను ఎమ్మని మళ్ళీ అమ్మ నాన్నకి కాల్ చేశాను. అమ్మ పాప సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి అమ్మ నాన్న చెప్పారు. ఇంక వెంటనే నేను ఫోన్ కాల్స్తో అయ్యేది కాదు కదా, సూసైడ్ అటెంప్ట్ చేసిందంటే అసలు ఏం జరిగిందో ఏంది, ఎందుకంటే బాగున్న పిల్ల ఎందుకు చేసింది, కాలేజీలోనే బాగుంది, పాస్ అవుతా వస్తుంది, ఈ ఎందుకు జరిగిందని డౌట్ వచ్చేసి నాకు అసలు సూసైడ్ చేసుకోవడం అంటే ఏ పెద్ద విషయం ఉందో, ఫోన్లో మాట్లాడుకునే విషయం కాదు, వెళ్ళిపోవాలని చెప్పేసి నేను ఎమ్మటిని బయలుదేరి, అమ్మ జాగ్రత్తగా చూసుకోండి పాపని, అసలు ఎక్కడ బయట రావటానికి కూడా లేదు, చాలా ఇంట్లో కూర్చోబెట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఆ పిల్ల ఏడుస్తున్నా ఓదార్చండి, ఏం లేదు మీ అమ్మ వస్తుంది, నువ్వు ఎందుకు ఇట్లా చేసావు, ఏం అడగండి మీరు, ఎందుకంటే అడిగినా కానీ ఇంకేమన్నా చేసుకుంటుందేమో, మీరు ఆగండి, అసలు తను ఎలా డీల్ చేయాలో ఇప్పుడున్న పరిస్థితికి మనం ఏం అడగకూడదు, ఏం చేయకూడదని పాప దగ్గరికి రావడం జరిగింది. నేను అంటే పాప చెప్తుంది 2024 నుంచి పరిచయం అని చెప్పేసి చెప్తున్నారు, మీరు చెప్తున్నారు 2026 వరకు నాకు ఈ కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. అంటే ఈ 2 సంవత్సరాల నుంచి మీ దగ్గరికి ఈ విషయం రాలేదమ్మా? రాలేదండి, నా దృష్టికి రాలేదు. నేను పాపతో మాట్లాడినప్పుడు పాపతో జరిగిన విషయాల గురించి, ఇప్పుడు దాకా ట్రావెల్ చేసుకుంటా వచ్చిన విషయాల్లో
నాకు తెలిసిన విషయం ఏంటంటే కాలేజీ యజమానికి 2024లోనే తెలుసు. వీళ్ళు అక్కడ క్లాస్ రూమ్లోనే ఆ విషయంలో దొరికిపోతే కాలేజీ వాళ్ళకి తెలిసి నాకు చెప్పలేదు పేరెంట్గా. నా దగ్గర నుంచి డబ్బులు కట్టే కావాలి, అది నా కూతురు కదా, నా కూతుర్ని జాయిన్ చేసేందుకు నువ్వు డబ్బులు అడుగుతున్నావు. మీకు చెప్పాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యం పైన ఉంటది. అది మంచి చెడు ఏంటండి అసలు? ఇదే కండి అసలు చెడ్డది. అదేమన్నా మంచి పనా లోకంలో చెప్పుకోవడానికి? ఇప్పుడు ఇది మంచి పనా? దొంగతనం కాబట్టి కదా క్లాస్ రూమ్ లో డోర్స్ వేసి వాడు అలా చేసింది. అదే పేరెంట్స్ చేసే పెళ్లికి ఎలాంటివి ఉంటాయా? ఇలాంటివి జరుగుతాయా? లేదు కదా. సరే అమ్మ చెప్పండి, తర్వాత ఆశీష్ పరిచయం అయ్యాడు, కలుద్దామన్నాడు, తర్వాత ఏం చేయాలి? తర్వాత సెక్యూరిటీ వాళ్ళకి దొరికామండి ఒక రోజు. ఎక్కడ? క్లాస్ రూమ్ లోనే. క్లాస్ రూమ్ లో అంత స్వేచ్ఛ ఉంటుందా? క్లాస్ రూమ్ లో CCTVs ఉండవండి. అండ్ నేను మార్నింగ్ అవర్స్ లోనే వెళ్ళేదాన్ని కాలేజ్ కి. అంటే మీకు తోటి విద్యార్థులు క్లాస్ రూమ్ లో ఎవరు ఉండకపోయేదా? లేదు, నేను మార్నింగ్ అవర్స్ లో వెళ్ళడం వల్ల ఆ టైంలో కాలేజ్కి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మా తాతయ్య వాళ్ళు పనికి వెళ్ళేవాళ్ళు. సో నన్ను మార్నింగ్ అవర్స్ లోనే దింపేవాళ్ళు. అది అదనంగా చూసుకొని ఆశిస్తానని నా మీద ఫోర్స్ చేయడం జరిగిందండి. తర్వాత అంటే ఫోర్స్ అంటే మీకు కాలేజ్ యాజమాన్యం ఉంటుంది, మీ ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, సంథింగ్ ఏదో మీరు దాన్ని ఖండించే ప్రయత్నం కానీ చేయలేదా? ఎట్లా జరిగింది అసలు ఫోర్స్? మీ డోర్ లాక్ చేసి ఇంక ఫిజికల్ ఇట్లా మ్యానిపులేట్ చేసి ఇంక ఫోర్స్ చేశాడండి, నన్ను బలవంతం చేశాడు. తర్వాత ఏం జరిగింది? తర్వాత సెక్యూరిటీ వాళ్ళకి దొరికినాక HOD దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది ఆశిష్ని. తీసుకెళ్ళినాక మన క్యాబిన్ లో ఏమైందో నాకు తెలియదు కానీ బయటకు వచ్చినాక ఆయన కూల్ గానే ఉన్నాడు, అంత నార్మల్ గానే ఉన్నాడు. నేను ఏమైందని అడిగితే అంతా మేనేజ్ చేసుకున్నాను అని చెప్పాడండి నాతో. అసలు ఏంటి ఆశీష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎవరు తను? ఆశీష్ వాళ్ళ డాడీ సింగరేణిలో చీఫ్ మెకానికల్ ఇంజనీర్, వాళ్ళ మదర్ ఏమో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్. ఓకే. అంటే ఏమని చెప్పాడు మీకు? ఏమని చెప్పి దగ్గర అయ్యాడు? అంటే మీకు ఏదైనా ఒకటి ప్రామిస్ చేసి ఉంటాడు కదా, నేను పెళ్లి చేసుకుంటా, నేను ఇంట్లో ఒప్పిస్తాను, ఇంకా ఇది లవ్ అని చెప్పి దగ్గర అయ్యాడండి నాతో. మొత్తం మ్యానిపులేట్ చేసి నన్ను ఫిజికల్ గా కలిసేదాకా చేసి మొత్తం వాడుకొని నాకు వాళ్ళ ఫ్రెండ్కి కూడా అప్పగించాడండి నన్ను. ఇంక అక్కడి నుంచి తప్పించుకొని నేను ఇంటికి వచ్చి సూసైడ్ చేసి అటెంప్ట్ చేస్తే మమ్మీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందండి. ఇప్పుడు మీరు ఒక హెచ్ఓడి అతన్ని పిలిచాడు, మందలించాడు అని చెప్తున్నారు కదా, తర్వాత ఏం జరిగింది? హెచ్ఓడి మళ్ళీ మిమ్మల్ని అడగడం కానీ, లేకపోతే మీ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లడం కానీ, వాళ్ళ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లడం కానీ ఏం చేయలేదా? లేదండి, చేయలేదు. అంటే కాలేజీ యాజమాన్యం కనుసంధానంలోనే ఇదంతా జరుగుతుందా? అంటే ఇప్పుడు మీ హెచ్ఓడికి తెలుసు కదా, తను మీతో చెప్పడం కానీ, మిమ్మల్ని మందలించడం కానీ, అబ్బాయిని మందలించడం కానీ, లేకపోతే మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ అలాంటివి ఏం చేయలేదండి కాలేజ్ వాళ్ళు. అలాంటివి చేస్తుంటే నాకు ఇక్కడ దాకా వచ్చేదాది కాదు, నేను ఇంత టార్చర్ పడేదాన్ని కాదు, ఈరోజు అసలు ఇక్కడ ఉండేదాన్నే కాదు. నేను కూడా ఎగ్జామ్స్ రాస్తా ఉండేదాన్ని కాలేజ్లో ఈ టైంలో. అంత చేసిన వాడిని వాడు కాలేజ్కి ఎగ్జామ్స్ రాయడానికి ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు. నేను కంప్లైంట్ చేసా, 23rd కంప్లైంట్ చేసా కాలేజ్లో. ఏమని? ఫిబ్రవరిలో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను సార్ నేను కాలేజ్లో ప్రిన్సిపల్ కి. అయినా కానీ ఏ యాక్షన్ తీసుకోలేదు. ఇంకేదో డ్రగ్స్, చాక్లెట్స్ ఇచ్చారు, మత్తు మంది ఇచ్చారు అనే వార్తలు బయటకు వస్తున్నాయి, వాస్తవమేనా అదంతా? అవునండి, నాకు ఇంటర్ కోర్స్ ముందే ఐపీఎల్ చేయడం జరిగిందండి. అవి వేయంగానే నేను మత్తులోకి వెళ్ళిపోయేదానండి. ఇంకా టాబ్స్, చాక్లెట్స్ ఇచ్చేవాడని నాకు సెక్చువల్ డిజైర్స్ రావడానికి. వాడొకటి తినేవాడు, నాకు ఒకటి వేసేవాడండి. దానివల్ల నేను అంతా అసలు కంట్రోలే కోల్పోయేదానండి. నన్ను అలా చేసి ఈ టాబ్లెట్స్ ఇవన్నీ అతనికి ఎక్కడ నుండి వస్తుంది? అవన్నీ వాడి కంపెనీ ఉందంటండి, అది డార్క్ వెబ్ నుంచి యాక్సెస్ అవుతుందంట. ఆ డార్క్ వెబ్ ఏమో నార్మల్ గూగుల్లో సెర్చ్ చేస్తే వాడి కంపెనీ రాదండి. డార్క్ వెబ్ లో అకౌంట్ ఉన్న వాళ్ళకి ఆ డార్క్ వెబ్ నుంచి యాక్సెస్ అవుతేనే దానికి యాక్సెస్ ఉంటుంది అంటండి. ఇప్పుడు ఇదంతా సంఘటన, ఇంత డార్క్ వెబ్, ఈ టాబ్లెట్స్ అంతా జరుగుతుంది కదా, సో ఇంతకాలం ఎందుకు ఒప్పుకోబెట్టినామమ్మా? అప్పుడే మీ పేరెంట్స్ చెప్పడము, ఇంకేమైనా చేస్తే ఈ పరిస్థితి ఈ రోజు నీకు రాకుండా ఉంటుండేది కదా. అవునండి. అంటే అట్లా అనుకోలేదా?
లేదండి నేను చాలా భయపడ్డాను. నేను ఇంట్లో తెలిసి ఏమన్నా ఫొటోస్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేశాడండి నన్ను. అంటే ఫొటోస్ వీడియోస్ మీకు తెలియకుండా తీసాడా? అవునండి. అంటే నాకు మా మమ్మీ డాడీకి పంపిస్తాను, సోషల్ మీడియాలో పెడతాను, ఫ్రెండ్స్కి చెప్తాను. నన్ను బ్లాక్ మెయిల్ చేసి నాకు ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో నన్ను తోసేశాడండి ఆశీష్. తర్వాత ఈ ప్రవీణ్ ఎలా పరిచయం? ఈ ప్రవీణ్ నాకు ఆశీష్ ద్వారానే పరిచయం అండి. ఆ ప్రవీణ్ కూడా మా కాలేజ్లోనే 2021 డిప్లొమా పాస్ అవుట్. వీళ్ళిద్దరు మూవీ తీద్దామని నాకు పరిచయం చేశారండి. వాళ్ళిద్దరు మూవీ తీస్తున్నారండి. నాకు పరిచయం చేయడం కొన్ని రోజులతోనే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తాడు ఈ ప్రవీణ్ అనే ఆయన. లవ్ నువ్వు అంటే నాకు ఇష్టము అది అని చెప్పి నాకు గేట్ ఎగ్జామ్ రోజు నా హాల్ టికెట్ అను నా ఆధార్ కార్డ్ తీసుకొని నాకు ఎక్కడెక్కడో టచ్ చేయడం, నాకు అన్కంఫర్టబుల్ ప్లేసెస్ లో టచ్ చేయడం. ప్రవీణ్కి ఎంత రైట్ ఎక్కడ? ప్రవీణ్కి ఇంత ఎక్కడ మీ గేట్ దగ్గరకు వచ్చి హాల్ టికెట్ తీసుకునేంత? అదే సార్ ఇప్పుడు పోలీసు వాళ్ళు కనుక్కోవాల్సిన విషయం అదే కదా. ఓకే, ఆశీష్ అంటే ప్రేమ పేరుతోని దగ్గర అయ్యిండు, ఆశీష్ అంటే ఓకే. ప్రవీణ్ నన్ను గేట్ ఎగ్జామ్ దగ్గర దింపమని పంపించాడండి. ఓకే, ఆశీష్కి తెలుసు తన ఫ్రెండ్ మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అనే సంగతి ఆశీష్కి తెలుసా? ఆశీష్కి తెలిసే ఉండొచ్చని అనుమానాలు నాకు ఉన్నాయండి. ఎందుకంటే నా ఫోన్ మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటుంది. నా వాట్సాప్ లాగిన్ కానీ ఇన్స్టాగ్రామ్ లాగిన్ కానీ ఏదైనా నా లొకేషన్ కూడా ఆయనకి 24/7 ట్రేస్ అవుతూ ఉంటుందండి. తెలియకుండా ఎందుకు ఉండేదండి. అంటే ఫస్ట్ పరిచయం అయినప్పుడే ఈ లవ్ ఏంటి ఇవేంటి, ఒక అమ్మాయి వేరే వాడి గర్ల్ ఫ్రెండ్ అని తెలిసి కూడా వాడు అట్లా బిహేవ్ చేశాడంటే వాడికి ఏం తెలియదు అని ప్రూఫ్ ఏంటి సార్?